హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 2న పిఎం కిసాన్ పథకం నిధులు విడుదల చేస్తుండగా అదే రోజు ఏపీ సర్కార్ కూడా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తారీఖున తొలి విడతగా కూటమి ప్రభుత్వం 2,325 కోట్ల రూపాయలు, పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 831.60 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 3,156 కోట్ల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా చెప్పారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం గురించి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఏడాదికి 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు కాగా రాష్ట్రం వాటా 14,000 రూపాయలు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 రూపాయలను 3 విడతలుగా ఒక్కో ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది. ఆ సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000 రూపాయలు అంటే కేంద్రం వాటా 2,000, రాష్ట్రం వాటా 5,000 రూపాయలు. రెండో విడతలో 7,000 రూపాయలు అంటే కేంద్రం వాటా 2,000 రూపాయలు, రాష్ట్రం వాటా 5,000 రూపాయలు. మూడో విడతలో 6,000 రూపాయలు. కేంద్రం వాటా 2,000 రూపాయలు, రాష్ట్రం వాటా 4,000 రూపాయలు. ఇలా ఏడాది వ్యవధిలో రైతుల ఖాతాల్లో మొత్తంగా 20,000 రూపాయలను జమ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.